కాసేపట్లో జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో సమావేశం కానున్నారు. పదవి బాధ్యత పేరుతో పవన్ కళ్యాణ్ సమావేశం ఉండనుంది. 3000 మందికి దిశా నిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశంలో కార్యకర్తలకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు? అంటే సింధు, ఏదైతే ఈ పదవి బాధ్యత అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ పదవి బాధ్యత ప్రోగ్రామ్ అంటే పదవి తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా కూడా బాధ్యత వ్యవహరించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా స్థానిక సంస్థలకు సంబంధించి వచ్చిన అందరికీ కూడా తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం అని చెప్పి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా మనం చూడవచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాకి కౌంటర్లు ఏర్పాటు చేశారో ఆ కౌంటర్కు సంబంధించి ప్రధానంగా కూడా ముందుగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకైతే మాత్రం ఈ మెసేజ్ రావడం, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం దీనికి సంబంధించి మనం ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి జనసేనకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జనసేన నాయకులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి. మనతో మాట్లాడటానికి సీనియర్ నేత ఉన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఇవాళ ఈ పదవి బాధ్యతాయుతంగా ఉండటానికి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలో కారు. పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్ చేస్తారు. ఈరోజు రాజకీయాల్లో యువతను అందరికీ ముందుకు తీసుకొస్తూ వాళ్ళ ఒక పదవి, ఒక బాధ్యత, పదవి అనేదానికి ఈరోజు చాలామంది రాజకీయాల్లో పదవి వస్తే అదో కిరీటంగా భావిస్తారు. కానీ ఇది కిరీటం కాదు, నీ బాధ్యత నీ భుజాల మీద ఉండేది, తల మీద ఉండేది కాదు. ఖచ్చితంగా మనము జనసేన తరఫున ఎవరైతే పదవి స్వీకరించారో వారు ఖచ్చితంగా మన జిల్లాలో జిల్లా పదవి అయితే జిల్లా మాట్లాడాలి, మండల పదవి అయితే మండలం మన జనసేన నాయకుడి గురించి మాట్లాడాలి, స్టేట్ పదవి స్టేట్లో ఎవరైతే పదవి తీసుకున్నారో వాళ్ళ గురించి రాష్ట్రంలో ప్రజలు, నాయకులు మాట్లాడే విధంగా పనిచేసే దానికోసం పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఈరోజు పదవులు వచ్చిన వాళ్ళందరికీ దాదాపు 3000 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నుంచి పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు. సో అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క అంటే ఒక నాయకుడు అంటే అతనికి బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఎటువంటి, మన పదవులు ఇచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి ఈ రాజకీయాల్లో అనే విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా మనం విందాం. ఖచ్చితంగా 10 మంది మెచ్చుకునే విధంగా నాయకత్వం ఉండాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మీటింగ్లో మీరు చూశారు, తగ్గి నేను రాష్ట్రానికి ఏం కావాలో, నేను తగ్గినందువల్ల రాష్ట్రానికి రోజు ఇంతమంది ప్రజలకు నేను నీళ్లు ఇస్తున్నాను, నేను తగ్గాను కాబట్టి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాపాడుతున్నాము, నేను తగ్గాను కాబట్టి 10,000 మంది ఉద్యోగస్తులకి నేను పదోన్నతి కల్పించాను, దాదాపు 20 ఏళ్ళ నుంచి పదోన్నతి లేదు. అటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా నిరుత్సాహంగా ఉన్న సమయంలో ఆయన డిపార్ట్మెంట్లో దాదాపు 10,000 మందికి పదోన్నతి కల్పించాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా చూసారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా పనిచేసేది? ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన హౌ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్, అలాగే ఏనుగుల బెడద ఉంటే ఏనుగుల బెడద నుంచి ఎలా రైతులను కాపాడాలని కుంకి ఏనుగులు ఆయన చరిష్మాతో తీసుకొని వచ్చగలిగారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఓన్ చరిష్మాతో అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి డయాస్లో మన పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన ఉప ముఖ్యమంత్రి వారిని ఆడ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో కలిసి ఆ ఏనుగులు మనకు అప్పగించిన. దట్ ఈస్ అంటే పదవిలో ఎవరైతే జనసేన నాయకులు పదవి పొందారో వాళ్ళందరూ తల మీద కిరీటం కాదు, ఇది భుజం మీద బాధ్యత అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం అందరూ వచ్చారు. డెఫినెట్గా దిస్ విల్ బి ఏ ట్రెండ్ సెట్. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుతో ట్రెండ్ సెట్ చేస్తారు. నాయకుడు అంటే ఎలా ఉండాలి, అతని బిహేవియర్ ఎలా ఉండాలని ఈరోజు చెప్పబోతున్నారు. మనతో పాటు మాట్లాడటానికి యువ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్, పదవి అంటేనే బాధ్యత. పదవి అనేది అలంకారం కాకూడదు, పదవి అనేది బాధ్యత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకునే రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కష్టపడుతూ ఏ రకంగా అనేది ప్రజల కోసం పదవి తీసుకుంటే పనిచేయగలమో, ఏ రకంగా అనేది అభివృద్ధి వైపు నడిపించగలమో, ఆయన తీసుకునే ప్రతి శాఖను ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల కోసమే నేను ఈ పదవి తీసుకునేది, అలా అలంకారం కోసం కాదు, అదేదో నాకు ఉన్నతనం గురించి కాదు.
కేవలం రాష్ట్ర భవిష్యత్తు ప్రజల కోసమే తీసుకున్నారని చెప్పి అలాంటి వారిని నాలాంటి వాళ్ళు సామాన్యులకు కానీ నాలాంటి యువకులకు కానీ ఏ విధంగా అయితే పదవి తీసుకునేది ఏ విధంగా ప్రజల కోసం పనిచేయగలుగుతామో ఏ విధంగా మనం ప్రజలకు ఉపయోగపడతామని చెప్పి 9 ఏళ్ల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నుంచి జనసేన రాష్ట్ర నాయకుల వరకు ఆయన గుర్తించి ఈరోజు ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా బాధ్యతాయుతంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, వాళ్ళు ఏంటంటే మేము పదవులు తీసుకుంది ఏదో ఆ పదవి ద్వారా ఏంటంటే లబ్ధి పొందామని కాదు, ప్రధానంగా కూడా ఏదైతే ఈ పదవి తీసుకున్న తర్వాత ఆ బాధ్యతకు అనుగుణంగా ఆ పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని ఆయన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకైతే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కనపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాకు ఆ జిల్లా ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ కౌంటర్స్ దగ్గర ఆ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం, తర్వాత ఇక్కడ మీటింగ్లో అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి మొత్తానికి మెసేజ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మెసేజ్ చూసి ఆ తర్వాత వీళ్ళకి ఈ ఐడి కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐడి కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే లోపలికి వాళ్ళని అయితే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మాత్రం విజువల్స్లో మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు. దానికి అనుగుణంగా ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ జిల్లాలను ఏర్పాటు ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాని ఏర్పాటు చేశారు. ఆ జిల్లా ప్రకారం వాళ్ళు అక్కడికి పోవడం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ నాయకులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి అనుగుణంగానే ఆయన అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడటానికి భవన్పైన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? అంటే భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ప్రజా సమస్యల కోసం వాళ్ళ ప్రజా సమస్యలు తీర్చడం కోసం ప్రయత్నం చేయాలి, అట్లానే ఉన్నటువంటి పదవిని గౌరవప్రదంగా ఎట్లా ప్రజల మధ్యలో ఉండాలి, అట్లా ఉండడం అధికారులతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి, కార్యకర్తలతో కానివ్వండి ఎట్లా ఉండాలి దిశానిర్దేశం చేసే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతాం. అంటే ప్రధానంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి విషయం ఒకటే, ఇక్కడ ఒక బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉండబోతుంది అని వాళ్ళైతే ఖచ్చితంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతం నుంచి కూడా పదవి అనేది ఒక బాధ్యతగా ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు అని ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో మాట్లాడటానికి సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం? ఇది పదవి బాధ్యత ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అంధకారం నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ రోజున జనసేన పార్టీ కూడా అధికారంలో భాగస్వామ్యమై ఈ పదవి ఏదైతే ఇన్ని 3200 మంది నామినేటెడ్ పోస్టులు ఈ రోజున రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి నామినేటెడ్గా ఎన్నికైన వారు వాళ్ళందరికీ బాధ్యతగా ఎలా మనం పనిచేయాలి, జనసేన పార్టీని అలాగే ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకి ఎలా న్యాయం చేయాలి, ఈ పదవిని ద్వారా ప్రజలకి మరింత అభివృద్ధి పదంలోకి మనం ఎలా తీసుకెళ్ళగలం అనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఒక దిశ నిర్దేశించే పరిస్థితుల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టారు. నిజంగా ఈ మీటింగ్ కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం, ఒక పండగ వాతావరణంలాగా జరుగుతూ ఉంది. ఒక దీంట్లో భాగంగా కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించి ఈ రోజున అధికారంలోకి వచ్చామో మీ అందరికీ తెలుసు. దాన్ని ప్రజలకి మరింత చేరువవ్వాలి, ప్రజలకి మరింత ఒక అర్థమయ్యేలాగా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేవి ఏ ఇబ్బందులైనా పింఛన్లో కానీ వాటిలో కానీ వాళ్ళకి చేదోడు వాదులు ఉండేట్టుగా చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తాను. అంటే ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు కానివ్వండి, పదవి బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఈ పదవులు ఇవ్వటమే కాకుండా కూడా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్నటువంటి పదవి బాధ్యత స్వీకరించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, మిగతా వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. వీళ్ళదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ అనేది ఖచ్చితంగా వాళ్ళ పదవుల్లో కనపడాలి. అలాగే ఒకవేళ వీళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత కూడా వీళ్ళు చేసినటువంటి మంచిని చెప్పుకునే విధంగా కూడా ఉండాలి అనే విధంగా కూడా ఇక్కడైతే మాత్రం ఉండే విధంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉంటుందని అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రవికృష్ణ.